అని కాసుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. నేనేమో బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేసుకుంటున్నా. సాతానుడు నన్ను కనిపెడుతున్నాడు, కానీ నేను పట్టించుకోవట్లా. నేను ఏ కాడకి దేవుని పనిలోనే ఉంటున్నా. కానీ ఒకరోజు ఏమైందంటే, ప్రార్థన చేసుకునే ఒక సహోదరుడి మీద నాకు బాగా కోపం వచ్చింది. బాగా కోపం వచ్చింది. తర్వాత అక్కడున్న సేవకుడి మీద కూడా కోపం వచ్చింది నాకు. ఇక నా మనస్సు బాగా వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టింది. ఏంటి ఈయనేంది ఇట్లా, నేను ఈ సహోదరుని ఇంత నమ్మాను, ఏంటి ఈయన ఇటు చేస్తున్నాడు, ఈ సేవకుడు ఏంది నన్ను ఎట్టన్నాడు అని ఇదే మాటలు, వ్యతిరేకమైన మాటలు, వ్యతిరేకమైన ఆలోచనలు, వ్యతిరేకమైనవి మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అప్పుడు దాకా బైబిల్ చదివేవాడిని నేను, అప్పుడు దాకా పాటలు పాడుకొని దేవా 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 అని అనుకునే నేను, ఇప్పుడు ఏమైంది అని అంటే వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటే ఈ సాతానుడు విని 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 ఓహో ఇదే అదును అని వీడు నా దగ్గరకు వచ్చేసాడు. ఎందుకు దగ్గర అయ్యాడు? ఎందుకు దగ్గర అయ్యాడు? ఏం చేశాను ఏం చేశానండి చెప్పండి. నేను చేసిందంతా ఏంటంటే, అప్పుడు దాకా ప్రార్థన చేసుకొని, అప్పుడు దాకా బైబిల్ చదువుకొని, ఎప్పుడు దేవుడా 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 అనుకునే నేను, నాలోనికి వ్యతిరేకమైన మనసు వచ్చింది, వ్యతిరేకమైన ఆలోచనలు వచ్చినాయి, సణుగుడు వచ్చింది, గొణుగుడు వచ్చింది. ఇక అందుకని నేను ఆ సణుగుడాత్మతోనే ఉంటున్నాను, కానీ దేవుని ఆత్మ నాకు తగ్గిపోయింది. ఎప్పుడైతే నాకు ఈ సణుగుడు, వాదించే మనసు, వ్యతిరేక మనసు నాలోనికి వచ్చిందో, ఇక చాలా కాలం నుండి చూస్తుందిగా ఇది నా మీద. ఎంతకాలం నుండి? నేను విశ్వాస జీవితం ఉన్న దగ్గర నుండి చూసి 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 ఇక ఇప్పుడు నాకు దొరికేవని చెప్పి వచ్చి నా దగ్గర ఉండిపోయింది. ఇప్పుడు నేను ఎవరికి దూరం అయ్యాను? దేవునికి దూరం అయ్యా. ఎవరికి దగ్గర అయ్యాను? సాతానుడికి దగ్గర అయ్యా. ఇక ఇప్పుడు నా పని అంతా ఏంటంటే సణుక్కోవటం, గొణుక్కోవటం, వ్యతిరేకంగా మాట్లాడటం, దుష్ప్రచారాలు చేసుకోవటం, ఈ పనిలో పడిపోయా. అసలు స్తుతించటం, బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, దేవుని సన్నిధికి వెళ్ళటం, ఈ వదిలేసుకొని వీటి మీద పడిపోతే ఈ సైతాను నాలో ఉండిపోయాడు. తర్వాత నేను మీటింగ్కి వెళ్ళా. మీటింగ్కి వెళితే అపవాదికి చోటు ఇయ్యకుడి అని చెబుతున్నాడు ఆయన. ఏమని? ఆ బోధకుడు అపవాదికి చోటు ఇవ్వకండి మీ జీవితంలో అంటున్నాడు. ఇప్పుడు నేనేం చేశాను? అపవాదికి నేను చోటు ఇచ్చానన్న సంగతి నాకు అర్థమైంది. ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా. ఏమనంటే, ఈ దయ్యాన్ని ఇప్పుడు నా దగ్గర నుండి వెళ్ళిపో అంటున్నా. వెళ్ళిపో అంటే ఇదేమంటుందో తెలుసా? వెళ్ళిపో అంటే, నువ్వు నాకు చోటు ఇచ్చావుగా, నేనెందుకు వెళ్తాను అంటుంది. ఇప్పుడు దీన్ని తోలాలంటే ఒకటే ఒక మార్గం. ఏంటి అదంటే, దేవుని యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకొని స్తుతిస్తూ ఉన్నా. నా ప్రభు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు, నా ప్రభు నీకు నా మీద అధికారం ఇవ్వలేదు, నా ప్రభు నిన్ను హతమారుస్తాడు. దైవా, నా ప్రభు నాలో నా ప్రభు నాలో ఉన్నాడు, నువ్వు ఉండటానికి వీల్లేదు, నువ్వు వెళ్ళటానికి వెళ్ళవు, యేసు నామములో గద్దిస్తున్నా అని చెప్పి వెళ్ళి ఆడ కూర్చో. అది ఆడ కూర్చోంది. ఎందుకో? నేను మంచి ఫైర్లో ఉన్నా. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నా, బైబిల్ చదువుతున్నా, వాక్యం చదువుతున్నా, ఇక దేవుణ్ణి స్తుతిస్తున్నా. 61వ అధ్యాయము 3వ వచనంలో చదివేమే, స్తుతి వస్త్రం అయా స్తుతిస్తున్నా, స్తుతి పాటలు పాడుతున్నా. ఇక ఇప్పుడు సణుగుడు మానేసా, గొణుగుడు మానేసా, వ్యతిరేకంగా మాట్లాడటం మానేసా. ఇప్పుడు సాతానుని మరి దేవుని స్తుతిస్తామంటే వాడు పారిపోయి వాడు అక్కడే ఉన్నాడు.
ఇప్పుడు నాకు విడుదల వచ్చిందా లేదా? విడుదల వచ్చిందా లేదా? విడుదల వచ్చింది. ఇక ఇప్పుడు ప్రభా, నేను కొంతకాలం సణుక్కున్నానయ్యా, గ్రహింపు లేకుండా మిమ్మల్ని స్తుతించడం మానేసి, మరి నేను అపవాదికి చోటిచ్చానయ్యా, నన్ను క్షమించు, ఇక నేను నీతోనే ఉంటానని చెప్పి దేవునితో ఉండా. ఇప్పుడు నా ఆత్మీయ జీవితం బాగా ఉన్నది. ఇలాగ సాగుతూ 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 ఉన్న టైంలో ప్రియులరా, మరలా నాలో ఇంకొక పాపం వచ్చింది. నాలోనికి మొదటేమో సణుక్కున్నాను, ఆ సణుగుడు ఆత్మ పట్టిన తర్వాత ఆత్మీయంగా జారిపోయాను, అపవాదికి చోటిచ్చాను. మరలా మందిరంలోకి వెళ్ళి దేవుని వాక్యం విని అపవాదికి చోటు ఇయ్యకుడి అని వాక్యం విన్న తర్వాత, అయ్యో నాలో అపవాదికి చోటు వచ్చింది, దీన్ని ఎలాగైనా జయించాలని స్తుతించాను, స్తుతి పాటలు పాడా, వాక్యం చదివా, ఆ దయ్యాన్ని వదిలించుకున్నా దూరంగా పోయింది. కొంతకాలం ఉన్న తర్వాత ఆత్మీయ జీవితం సాగుతూ ఉంది. మధ్యలో ఇంకొక శోధనలో పడ్డా. అదేమిటి శోధన అనంటే, దేవుని పనుల్ని అనుమానిస్తూ ఉన్నా, దేవుని పనుల్ని సందేహిస్తూ ఉన్నా. దేవుడు ఈ కార్యము చేస్తాడు అనే వాక్యం చెబితే నిజంగా చేస్తాడా, ఇది నిజమా అనే అనుమానము, సందేహము నాలోనికి వచ్చింది. ఎందుకంటే నాకు కొన్ని శోధనలు ఉన్నాయి, ఆ శోధనల గురించే మాట్లాడుకుంటున్నా, ఆ శోధనల గురించే ఆలోచిస్తున్నాను, ఆ శోధనల గురించే చెప్పుకుంటున్నాను, కానీ దేవుని శక్తిని గూర్చి మాట్లాడటం మానేశాను. ప్రియరా గమనించండి, ఎప్పుడైతే నీవు నీ బలహీనతలను గూర్చి, నీ శోధనలను గూర్చి, నీ బాధలను గూర్చి ఎక్కువగా మాట్లాడుకుంటూ దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని, దేవుని యొక్క ఘనతను, దేవుని యొక్క బలమును నువ్వు వదిలిపెడతావో, అప్పుడు మరలా నువ్వు బలహీనమైపోయి సందేహిస్తూ ఉంటావు. ఇవి మన వ్యక్తిగత జీవితాలు. ఉదాహరణకి, నీకున్న శోధనను ఎప్పుడూ నీ శోధనే ధ్యానం చేస్తావు, కానీ దేవుని శక్తిని ధ్యానం చేయి. ఎప్పుడు నీ బలహీనతలే ఇతరులకు చెబుతావు, కానీ దేవుని బలాన్ని గురించి చెప్పవు. ఇప్పుడు రెండవ శోధనలో ఏం పడ్డానంటే, నా బలహీనతలో, నా శోధనలో, నా బాధలో ప్రార్థన చేద్దామయ్యా నన్నా కూడా ఏం ప్రార్థనలే, నాకు బోల్డ్ పనులు ఉండే, నాకు శోధనలు ఉండే, ఈ శోధనలే సరిపోతున్నాయి, నాకు ఇంకా ఏం ప్రార్థన చేస్తానులే అని అనుకుంటా ఉన్నా. ఇప్పుడు నేను ఆత్మీయంగా ఏమయ్యానంటే కొంచెం బలహీనమయ్యా. ఏమయ్యాను? నా బాధలు చూసుకుంటున్నాను, నా శోధనలు చూసుకుంటున్నాను, నా బలహీనతలు చూసుకుంటున్నాను. ప్రార్థన ఎగరగొట్టి ఎవరన్నా రమ్మంటే అటు వెళ్ళిపోతున్నాను. ఇంతకుముందేమో ప్రార్థన ఎగరగొట్టడం అంటే భయం నాకు, ఇప్పుడు ప్రార్థన ఎగరగొట్టడం అంటే ఈజీ అయిపోయింది. ఎందుకు? మనుషుల వైపు చూస్తున్నాను, మనుషుల బలహీనతలు చూస్తున్నాను, వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళుతున్నాను. దేవుని సన్నిధిని వదిలేసి ప్రక్కకి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు దూరంగుండా సాతానుడు గాడు ఒర్రె 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 మళ్ళీ ఏదో నాకు ఛాన్స్ వచ్చిందని వాడు లేచి వస్తున్నాడు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఎందుకు? ఏమైంది? నాకు ప్రార్థనలో తగ్గా, దేవుని వాక్యాన్ని చదవట్లా, ప్రతిదాన్ని అనుమానంగా చూస్తున్నా, దేవుని గొప్ప కార్యాలు ధ్యానం చేయటం మర్చిపోయా. స్నేహితులు వాళ్ళు ఎక్కడ రమ్మంటే అక్కడికి వెళ్ళటం మొదలుపెట్టా. వాళ్ళు ఎక్కడికన్నా ఫంక్షన్ ఉండే అంటే ఇక్కడ ప్రార్థన మానేసి అక్కడికి వెళ్తున్నా. నాకు బయట విషయాలే గొప్పగా ఉన్నాయి, దేవుని విషయాలు పెద్ద లెక్క లేకుండా పోయినాయి. ఇప్పుడు నేను ఆత్మలో బలహీనం అయ్యాను కాబట్టి వాడు అక్కడదా ఉండాడే ఉండి 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 ఇంతకు ముందు నన్ను తోలేసావు, ఇప్పుడు నాకు దొరికేవాళ్ళని మరలా దగ్గరకు వచ్చింది. ఏం చేశానంటే ఇది దగ్గరకు వచ్చింది నాకు.
నేనేం చేస్తే దగ్గరికి వచ్చింది ఇది? మళ్ళీ ఇందాక సైతానా పో అంటే వెళ్ళిపోయింది, మళ్ళీ ఇప్పుడు దగ్గరికి వచ్చింది ఏంటి అని అంటే, నాలోకి వచ్చింది ఏంటంటే దేవుని పనుల్ని అశ్రద్ధ చేశా. దేవుని సన్నిధిలో సమయాన్ని గడపకుండా నా ప్రోగ్రాములు నాకుండయి, నా స్నేహాలు నాకుండయి, నా స్నేహితులు నాకుండారు, ఇచ్చాపాటిగా పిచ్చాపాటిగా తిరుగుతున్నా దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేశా. ప్రతిదానికి అనుమానిస్తున్నా, ప్రతిదానికి నిర్లక్ష్యం, ప్రతి విషయానికి ఏముందలే దేవుని పని ఏముందలే అనే ఒక నిర్లక్ష్యం వచ్చేసింది నాలో. ఎప్పుడైతే నాకు ఈ మనస్సు వచ్చిందో నేను అపవాదికి ఏమిచ్చాను చెప్పండి? చోటిచ్చా. ఇప్పుడు దగ్గరికి వచ్చింది, ఇప్పుడు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఇదేం చేస్తుందంటే నాలో అనుమానం ఎక్కువ పెడుతుంది. సోదరుడా సోదరి, నీకు మాటి మాటికి అనుమానం ఎక్కువ అవుతుందంటే సాతానుడు నిన్ను బలపరుస్తున్నాడు. నీకున్న ఒక శోధన, ఇది పోదు ఇది పోదు ఇది పోదు అనుకుంటా ఉన్నావంటే సాతానుడికి అక్కడే ఉంటాడు. నీకున్న బలహీనత, ఇది తగ్గదు ఇది తగ్గదు, ఈ శోధన పోదు అనుకుంటా ఉంటే సాతానుడు అక్కడే ఉంటాడు. నీకు దేవుని శక్తిని గూర్చి ఆలోచించటమేమో తగ్గిపోయింది, సాతానుడు పెట్టే అనుమానాల గూర్చి ఆలోచించటం ఎక్కువైపోయింది. సోదరుడా సోదరి, ఈ అనుమానాలతో కూర్చొని ఇప్పుడు ఏమనుకుంటానంటే, ఒరే సాతానా ఒకసారి జయించాను మళ్ళీ వచ్చామంటారు, నువ్వు నిన్నేం చేయాలో నాకు అర్థం కావట్లేదురా, నువ్వు నన్ను వదిలేటట్లేవురా అని అనుకుంటున్నాను. కానీ వీడిని నేనేం చేయలేకపోతున్నా, ఎందుకంటే నా ఆత్మబలం తగ్గింది. ఇప్పుడు తప్పదుగా ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలిగా, వారం అంతా ఏడన్నా తిరిగి మళ్ళీ ఆదివారం రావాలిగా, కనీసం వాక్యం చెప్పేటాయనకన్నా రావాలిగా, పాటలు పాడేటాయనకి రాకపోయినా. అసలు ఆ వాక్యం చెప్పే పాటలు పాడేటానికి రాకపోవటమే అపవాదికి చోటిస్తున్నారండి. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. ఆ పాటలు పాడేటానికి వద్దులే, వాక్యం చెప్పేటానికి వెళ్తున్నావు అని అనుకున్నావంటే నువ్వు దేనికి చోటిస్తున్నావు? అపవాదికి. ఇప్పుడు ఈ అపవాదితోనే, ఈ బాధతోనే మరలా వచ్చా మందిరానికి వచ్చి ఇక్కడ కూర్చుంటే వాడు ఇప్పుడు నన్ను వదిలేటట్లేడు. రారా ఏం చేద్దాం, వదలవుగా నువ్వు రా, నన్ను వదిలేటట్లేడు. వచ్చాడు, ఇక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు మందిరంలోకి వచ్చి, ప్రభువా ఏంది నాయన ఈ బాధలో, ఏందా ఈ శోధనలో, ఈ అనుమానాలు ఎక్కువైపోయినాయి, ప్రార్థన పోయింది, వాక్యం లేదు, అసలు దేవుని సన్నిధి అంటేనే నాకు చల్లారిపోయిన మనసు వచ్చేసింది, ఆత్మీయంగా తగ్గిపోయాను. ఈ దుష్టుడేమో ఎప్పుడు నాలో రకరకాల భయాలు పెడుతున్నాడు, రకరకాల అనుమానాలు పెడుతున్నాడు, ఏంటి ప్రభు అని నేను అనుకుంటే, ఆదివారం రాగానే ఇక్కడికి వచ్చి కూర్చోగానే అక్కడ పాస్టర్ గారు లేచి నిలబడి అపవాదికి చోటు ఇయ్యకుడి అని చెప్పి, అపవాదికి చోటు ఇయ్యకుడి అన్నాడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ తగిలిందిరా బాబు, బంపర్లాడుతున్నా నాకు తగిలిందిరా అనుకున్నా. అపవాదికి నేను చోటు ఇచ్చాను ప్రభు అన్న. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ సాతాను గాడిని నేను తగిలించుకోవాలా వదిలించుకోవాలా? చెప్పండి, మీరేం చేస్తారు? దీన్ని తగిలించుకోవాలా వదిలించుకోవాలా? తగిలించుకోవాలన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. కొట్టు. వదిలించుకోవాలన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. పిల్లరా, ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటంటే, ఈ సాతానుగాడికి అపవాదికి చోటు ఇక్కడని చెప్పాడు గారు ఇవాళ. ఇప్పుడు నేను ఏమైనా చేయాలంటే, అపవాదికి నేను చోటు ఇవ్వకూడదు. ఏం చేయాలంటే, కృతజ్ఞత మనస్సుతో నేను ప్రభువు దగ్గరకు రావాలి. ఏ మనసుతో? అందరూ చెప్పండి. ఆ మనసు ఏ మనసు? అది కృతజ్ఞత మనస్సు. ఈ కృతజ్ఞత మనస్సు అనేది ఎలాంటిది అంటే, ఇప్పుడు ఈ సాతాను నన్ను ఏమంటున్నాడంటే, ఇదిగో నీలో ఉన్న రోగం
తగ్గదు. ఇదిగో నీలో ఉన్న రోగం తగ్గదు. అది నేనేమో ప్రభువా తగ్గించు ప్రభువా అని మందిరంలో ప్రార్థన చేసుకున్నా. ఇదేమో నా దగ్గరుండి నీలో ఉన్న రోగం తగ్గదు. ప్రభువా ఇదేంది నాయన, ఈ గొడవ ఏంది నాయన, ఈ శోధన తీసేయి ప్రభువా, నన్ను దర్శించు నాయన, నాలో ఉన్న రోగం తగ్గించు ప్రభువా. నీలో ఉన్న రోగం తగ్గదు. ఇదేం గొడవరా నాయన, నేనేం తగ్గించు అంటాడు. ఇదేంది నా చెవిలో ఒకటే తగ్గదు అంటున్నాడు. ఈ బ్యాచ్ కూడా ఉంటారండి, ఈ బ్యాచ్ కూడా ఉంటారు. నువ్వేం ప్రార్థన చేస్తా ఉంటావు, అది చెవిలో ఊతా ఉంటది. ఇప్పుడు నేను దీన్ని ఎదిరించాలి. దేవుని సేవకుడు ఏం చెప్పాడు వాళ్ళ మెసేజ్, అపవాదికి చోటు ఇవ్వకుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్దరండి పారిపో. ఇప్పుడు వాక్యం విన్న తర్వాత నాలో విశ్వాసం వచ్చి నేనేమంటున్నానంటే, ప్రభువా ఒకప్పుడు భయంకరమైన రోగం వచ్చింది నాకు, నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి స్వస్థపరిచావు, నీకు వందనాలు. ఒకప్పుడు కాలు ఇరిగి వచ్చాను, ఆ కాలు స్వస్థపరిచావు, నీకు వందనాలు. ఒకప్పుడు టైఫాయిడ్ నుండి వచ్చాను, ఆ టైఫాయిడ్ నుండి స్వస్థపరిచావు, నీకు వందనాలు. ఒకప్పుడు క్యాన్సర్ వ్యాధిని భయపడ్డాను, అది భయం తీసేసావు, నీకు వందనాలు. ఒకప్పుడు సాతానుడు బహుగా శోధించాడు, నేను భయపడ్డాను, నువ్వు దాన్ని పారదోలేసావు, నీకు వందనాలు. ఇప్పుడు నేనేం చేస్తాను, దేవుడు నా జీవితంలో చేసిన మేలులన్నీ, దేవుడు నా జీవితంలో చేసిన మేలులన్నీ ఈ దేవుని దగ్గరకు వెళ్ళి, యేసయ్యా నాకెంత మేలు చేసావు, రోగాలే తగ్గించా, దయ్యాలే పారదోలేవా, ఫిట్స్ వ్యాధే పోయిందా, ఆర్థిక బాధలే పోయినాయా, నీళ్లలో పడితే రోగాలు తప్పించావు, మరణాన్ని నుండి, కరెంట్ షాక్ నుండి తప్పించావు, మార్గ ప్రయాణాల్లో అపాయాల్లో యాక్సిడెంట్స్ నుండి కాపాడావు, ఉద్యోగం లేనప్పుడు ప్రార్థన చేస్తే ఉద్యోగం ఇచ్చావు, పిల్లలకు చదువు ఇచ్చావు, కుటుంబాలు ఇచ్చావు, ఎన్ని మేలులు చేసావయ్యా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు, నువ్వు చేసిన మేళ్లకు మీ పాదాలకు వందనాలయ్యా అని కృతజ్ఞతలు చెప్పుకుంటా నా దేవుని శక్తి హైలైట్ చేస్తా ఉన్నా. ప్రియులారా, ఈ శోధనలో కృంగిపోయిన వారికి దేవుని శక్తిని నువ్వు ధ్యానం చేయాలి, దేవుని కార్యాలను మాట్లాడాలి. దావీదు ఒకటి అన్నాడు, సింహాన్ని చీల్చాను నేను ఒకప్పుడు తోడేలు నా మీద వస్తే దాన్ని చీల్చి పారేశా. నా జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ఈ సొన్నలేని ఫిలిస్తీయుడు, ఈ గొల్లియాతు వీడెంత నా కింద అన్నాడు. పిల్లరా, నీకు దేవుని సన్నిధి దగ్గర ఉంది, సాతానుడు నీకు దగ్గర ఉన్నాడు. మధ్యలో నేను నిలబడ్డట్టు మీరు కూడా మీ జీవితంలో నిలబడి ఉండారు. దేవుని సన్నిధి నీకు దగ్గరగా ఉంది, సాతానుడు నీకు దగ్గరగా ఉన్నాడు. నీవు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నీవు ఆ సాతానుని వదిలించుకోవాలంటే దేవుని శక్తిని ధ్యానం చేయి, సిలువ శక్తిని ధ్యానం చేయి, పునరుద్ధానవ శక్తిని ధ్యానం చేయి. నీకు దేవుడు ఎన్ని మేలులు చేశాడో, ఎప్పుడప్పుడు మేలులు చేశాడో, ఎన్నెన్ని ఘనకార్యాలు చేశాడో వాటిని ధ్యానం చేసి దేవుని శక్తిని నువ్వు ధ్యానం చేస్తా ఉంటే ఈ సాతానుగాడు ఏమనుకుంటాడు తెలుసా, ఒరే బాబు, ఇక దేవుని శక్తి అంటున్నాడు, పునరుద్ధానవ శక్తి అంటున్నాడు, సిలువ శక్తి అంటున్నాడు, యేసు రక్తం అంటున్నాడు, ఇక లాభం లేదు, ఇక వెళదాం పదా అని మెల్లిగా మళ్ళీ బయలుదేరింది. ఇప్పుడు ఏం చేశాను, ఎన్నోసారి జయించాను, ఇప్పుడు శోధనలే ఎన్నోసారి జయించాను, రెండోసారి జయించాను. అపవాదికి చోటిచ్చాను, వాడు వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా ఈ బాధలు భరించలేకపోతున్నాను, ఈ సాతానుడు తోలేయి ప్రభువా అని అడిగితే, దేవుని శక్తిని ఎప్పుడైతే నేను ధ్యానం చేశానో అప్పుడు దేవుని శక్తి ఎదుట సాతానుడు నిలబడలేక పారిపోయాడు.
పడండి. జయము 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 ఎల్లవేళలా జయము 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 ఎల్లవేళలా జయము యేసు నామమునకే ఎల్లవేళ. అందరూ చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టుకోండి. మన పాపము మన శాపము యేసు శిలువలో కల్వరి శిలువలో సాతాను సైన్యమును కూల్చివేసెను మన పాపము. కావున ప్రియరా, సాతానుడు నిన్ను శోధిస్తూ ఉన్నప్పుడు నీ బలము చాలకపోతే దేవుని గొప్పతనాన్ని గూర్చి మాట్లాడు. నా దేవుడు రక్షింప సమర్థుడు అని చెప్పు. నా ప్రభు ఈ శ్రమ నుండి విడుదల చేస్తాడు అని చెప్పు. నా ప్రభు నాకు విడుదలిస్తాడు, ఈ బాధలు నాతో ఎల్లప్పుడూ ఉండవు, నా ప్రభు నాతో ఎల్లప్పుడూ ఉంటాడు, ఆయన నాకు సహాయము చేయు దేవుడు, నేను ఆయన విశ్వసిస్తున్నాను అని చెబుతా ఉండు. ఆయన జీవాన్ని గురించి మాట్లాడు, ఆయన శక్తిని గురించి మాట్లాడు, ఆయన బలమును గురించి మాట్లాడు, ఆయన ప్రభావాన్ని గురించి మాట్లాడు, ఆయనలో ఉన్న గొప్పతనాన్ని గురించి మాట్లాడుతూ ఉండు. అపవాది పారిపోతాడు. ఆమేన్. దేవుని వాక్యంలో మనం వింటున్నాం, అపవాదికి చోటియకుడి, అపవాదికి చోటియకుడి. కావున ప్రియులారా, సాతానుడికి మనం ఎప్పుడు చోటిస్తామంటే తిరుగుబాటుగా మాట్లాడినప్పుడు, వ్యతిరేకమైన మాటలు మాట్లాడినప్పుడు సాతానుడికి చోటు వస్తుంది. రెండవది, నీవు సందేహించినప్పుడు, దేవుని కార్యాలని అనుమానించినప్పుడు నీలోనికి సాతానుడు వస్తాడు, దాన్ని నువ్వు ఎదిరించాలి. ఇంకా సాతానుడు ఎలా వస్తాడంటే, నీవు ఆత్మలో చల్లారితే సాతానుడు నీలోనికి వస్తాడు. ఆత్మలో చల్లార అంటే అర్థం ఏంటంటే ఆత్మీయంగా పూర్తిగా దిగజారిపోవటము. ఆత్మీయంగా చల్లారేవు అన్నదానికి గుర్తేమిటో తెలుసా? ప్రార్థన నీకు అసలు నడవదు. ఒకప్పుడు గంట సేపు నువ్వు ఏకదాటిగా ప్రార్థన చేసిన నీవు ఇప్పుడు 5 నిమిషాలు ప్రార్థన చేయలేకపోతున్నావు. నువ్వు ఆత్మలో చల్లారిపోతున్నావు అని అర్థం. ఒకప్పుడు ఉదయం లేవగానే బైబిల్ చదవకుండా నీ కాలు ఇంట్లో నుండి బయటికి పెట్టేవాడవు కాదు, బయటికి పెట్టేదానివి కాదు. ఇంట్లో నుండి నీ కాలు బయట పెట్టాలంటే నువ్వు బైబిల్ చదవందే బయటికి రావు. అలాంటి వ్యక్తివి ఈ రోజున నువ్వు బైబిల్ చదవకుండా ఊరంతా తిరుగుతున్నావు. నువ్వు ఆత్మలో చల్లారిపోతున్నావు. అలాగే రోజుకి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ నీ పనులు చేసుకుంటా, బట్టలు ఉతుక్కుంటా, అంటులు తోముకుంటా, ఇల్లు ఊడ్చుకుంటా ఆనందంగా పాటలు పాడుతూ ఉండేదానివి. ఇంటిలో పాటలు పాడుకుంటూ పనులు చేసేవాళ్ళు. ఈ రోజున అసలు దేవుని పాటలు నీ నోటికే రావట్లేదు. ఆత్మలో చల్లారిపోతున్నావు. సోదరుడా, సోదరి,
ఒకప్పుడు దేవుని మందిరానికి రావటము, ప్రార్థన చేయటం అంటే అత్యుత్సాహము. అమ్మో నేను వెళ్ళాలి దేవుని మందిరానికి, 1వ తారీఖు ప్రార్థనకు వెళ్ళాలి, బుధవారం ప్రార్థనకు వెళ్ళాలి, శనివారం ప్రార్థనకు వెళ్ళాలి, మొదట లైన్లో కూర్చోవాలి, నా ప్రభువుకి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకోవాలి అనే ఆశ, తపన, ఆసక్తి, ఆరాటం నీలో ఉండేది. ఈ రోజున నీ పరిస్థితి ఏమిటంటే, బుధవారము నీ ఇష్టమైపోయింది, శనివారం నీ ఇష్టమైపోయింది. ఒకవేళ వచ్చినా ఎప్పుడో ఆఖరికి రావటం, ఎక్కడో చీకట్లో ఆఖరికి కూర్చోవటం, ఎప్పుడో కాసేపు కనబడకుండా వెళ్ళిపోవటము. ఆత్మలో చల్లారిన పరిస్థితులు ఇవి. సోదరుడా, సోదరి, దేవునితో సహవాసము చేయకుండా దేవునికి ఎప్పుడైతే నువ్వు దూరం అవుతున్నావో, దేవునిలో అగ్ని ఉన్నది, దేవునిలో బలం ఉన్నది, దేవునిలో ప్రభావం ఉన్నది, దేవునిలో మండుచున్న దీపములాగా ఉన్నాడు. ఈ దేవునికి నువ్వు దూరం అవుతున్నావు. దూరం అవటానికి కారణం బైబిల్ చదవట్లా. బుధవారం ప్రార్థన ఎక్కడ పడతావు? 1వ తారీఖు ప్రార్థన ఎప్పుడో సమాధి చేసేవు. అసలు నువ్వు సమాధి అయ్యావు కాబట్టి 1వ తారీఖు ప్రార్థన సమాధి చేసేసావు. నువ్వు అది తెలియట్లా నీకు. దేవుని బిడ్డలతో కలుసుకోవడం అసలు ఎప్పుడో పోయింది. ఒంటరి ప్రార్థన పోయింది. ఆత్మలో చల్లారి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నీ భార్య నిన్ను హెచ్చరిస్తుంది, ఏంటంటే నువ్వు ప్రార్థనకి వెళ్ళట్లేదని. నీ భర్త నిన్ను హెచ్చరిస్తాడు, ఏంటమ్మా ఇంతకుముందులాగా నువ్వు ప్రార్థన చేయట్లేదని. ఏమి లేదులే, ఏమి లేదులే, ఏమి లేదులే అని